సుప్రియ ప్రతి నెల లండన్ వెళ్తది. Supriya goes to London every year. ఈజ్ ఇట్ రైట్ ఆన్సర్? మా ఫ్రెండ్స్ ప్రతిరోజు టీవీ చూస్తారు, చెప్పండి. My friends watch TV every day. మై ఫ్రెండ్స్ వాచ్ టీవీ ఎవ్రీడే. ఈజ్ ఇట్ రైట్? ఆమె ప్రతిరోజు డైరీ రాస్తుంది. దీని ఇంగ్లీష్ చెప్పండి. ఆమె ప్రతిరోజు డైరీ రాస్తుంది, చెప్పండి. She writes every day. షీ డైరీ ఎవ్రీడే. ఈజ్ ఇట్ రైట్ ఆన్సర్? మా అమ్మ ప్రతిరోజు యాపిల్స్ తింటది. మై మదర్ యాపిల్స్ ఎవ్రీడే. ఈజ్ ఇట్ రైట్ ఆన్సర్? ఇలా ప్రతిరోజు చేసే పనులు, ప్రతి వారం చేసే పనులు, ప్రతి నెల చేసే పనులు, ప్రతి సంవత్సరం చేసే పనులు అని ఈ టెక్స్ట్ లో చెప్పాలి. రైట్. విద్యార్థి లోకానికి మీ ఏసటి నమస్కారం. ఫ్రెండ్స్, ఆడుతూ పాడుతూ ఆంగ్లం ఎలా నేర్చుకోవాలో చూద్దాం. ఇప్పుడు మేము అమీర్పేట ఆంగ్ల యజ్ఞం క్యాంపస్ నుంచి మాట్లాడుతున్నాము. ఇప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్ చూడండి ఎంత సింపుల్గా నేర్చుకోవచ్చో. ఈ టెన్స్ పేరు సింపుల్ ప్రజెంట్ టెన్స్. చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు. ప్రతి మనిషికి ఒక గోత్రం ఎట్లుంటుందో ప్రతి టెన్స్కి ఒక సూత్రం అట్లా ఉంటుంది. సింపుల్ ప్రజెంట్ టెన్స్ సూత్రం చూడండి ఒకసారి. ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి, తర్వాత హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. అంటే ఈ టెన్స్లో 2 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. చూపించండి బాబు. ఈ టెన్స్లో 2 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో 2 డజన్ హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. దించండి. నెక్స్ట్ మెయిన్ వర్బ్, తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్. ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క సూత్రం. సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. మెయిన్ వర్బ్ ఎప్పుడు V1లో ఉండాలి. ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వర్బ్ ఎల్లప్పుడు మొదటి రూపంలో ఉండాలి. మరి ఈ మెయిన్ వర్బ్ అంటే ఎన్నో రూపంలో ఉండాలంటే V1లో ఉండాలి. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో కోటి వాక్యాలు రాసినా సరే మెయిన్ వర్బ్ ఎల్లప్పుడు మొదటి రూపంలో ఉండాలి. సో ఇది ఈ టెన్స్ యొక్క సూత్రం. మరి ఈ టెన్స్ని ఎప్పుడు వాడాలి? సింపుల్ ప్రజెంట్ టెన్స్. దిస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు టెల్ రిపీటెడ్ యాక్షన్స్. పిల్లలు చెప్పండి బేటా, సింపుల్ ప్రజెంట్ టెన్స్ని ఎప్పుడు వాడాలి? టు టెల్ రిపీటెడ్ యాక్షన్స్. ఎప్పుడు వాడాలి ఈ టెన్స్ని? టు టెల్ రిపీటెడ్ యాక్షన్స్. అంటే ఏ పని అయితే మళ్ళీ మళ్ళీ చేసామో దాన్ని రిపీటెడ్ యాక్షన్స్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ప్రతిరోజు బ్రష్ చేస్తాను, అది రిపీటెడ్ యాక్షన్. ప్రతిరోజు స్నానం చేయడము, ఆఫీస్కి వెళ్ళడము, నేను రోజు టీవీ చూస్తాను, ఇట్లా ఏదైతే పని పదే పదే చేస్తామో దాన్ని రిపీటెడ్ అంటారు. సో మీరు అమీర్పేట నుంచి అమెరికా వరకు, ఇండియా నుంచి ఇంగ్లాండ్ వరకు మీరు ఇంగ్లీష్ ఇక్కడ నేర్చుకున్నా సరే సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటేనే మీకు రిపీటెడ్ యాక్షన్స్ అని గుర్తుకు రావాలి. మళ్ళీ మళ్ళీ చేసే పనులు, మీరు మలేషియాకి వెళ్ళి కోచింగ్ తీసుకున్నా సరే సింపుల్ ప్రజెంట్ టెన్స్నే వాడాలి. హెల్పింగ్ వర్బ్స్ ఎన్ని ఉంటాయి టెన్స్లో? 2 ఉంటాయి. డూ డస్. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్స్ ఎన్ని ఉంటాయి? 2 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. డూ డస్. మెయిన్ వర్బ్ ఎన్నో రూపంలో ఉంటుంది? V1 మొదటి రూపంలో ఉంటుంది. సరే, ఇప్పుడు నేను ఒక వాక్యం చెప్తాను, దాన్ని ఇంగ్లీష్లో చెప్పండి. నేను ప్రతిరోజు టీవీ చూస్తాను. ఇంగ్లీష్లో చెప్పండి. రైట్. ఐ వాచ్ టీవీ ఎవ్రీడే. ఐ వాచ్ అంటే నేను అంటే ఐ అనే సబ్జెక్ట్. వాచ్ అంటే చూస్తాను, మెయిన్ వర్బ్ V1లో ఉండాలి. ఐ వాచ్. టీవీ ఎవ్రీడే అనేది ఆబ్జెక్ట్ లేదా ఎక్స్ట్రా వర్డ్స్. బాబు సబ్జెక్ట్స్ లేవండి. ఐ యు ద హీ షీట్స్ లేవండి. ఐ యు ద హీ షీట్స్. నిల్చోండి, చూద్దాం. అన్ని సబ్జెక్ట్స్ చేత చెప్దాం. ఐ ఫస్ట్. నేను ప్రతిరోజు టీవీ చూస్తాను, చెప్పండి. ఐ వాచ్ టీవీ ఎవ్రీడే. మేము ప్రతిరోజు టీవీ చూస్తామంటే వీ వాచ్ టీవీ ఎవ్రీడే. మీరు ప్రతిరోజు టీవీ చూస్తారంటే యూ వాచ్ టీవీ ఎవ్రీడే. వారు ప్రతిరోజు టీవీ చూస్తారంటే దే వాచ్ టీవీ ఎవ్రీడే. అతడు ప్రతిరోజు టీవీ చూస్తాడంటే హీ వాచెస్ టీవీ ఎవ్రీడే. హీ వాచెస్ అనొచ్చు, లేదా హీ డస్ వాచ్ టీవీ ఎవ్రీడే అనొచ్చు. ఆమె ప్రతిరోజు టీవీ చూస్తారంటే షీ వాచెస్ టీవీ ఎవ్రీడే అనొచ్చు, లేదా షీ డస్ వాచ్ టీవీ ఎవ్రీడే అనొచ్చు. రైట్. మీరు కూర్చోండి. మిగతా సబ్జెక్ట్స్ లేవండి. ఐ యు ద హీ షీట్సే కాకుండా ఇప్పుడు డిఫరెంట్ సబ్జెక్ట్స్ చూద్దాం. లేవండి మీరు మిగతా సబ్జెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్, చంద్రబాబు నాయుడు ప్రతిరోజు టీవీ చూస్తాడు, చెప్పండి. చంద్రబాబు నాయుడు వాచెస్ టీవీ ఎవ్రీడే. చంద్రబాబు నాయుడు వాచెస్ టీవీ ఎవ్రీడే అనొచ్చు, లేదా చంద్రబాబు డస్ వాచ్ టీవీ ఎవ్రీడే అనొచ్చు. నెక్స్ట్ ఇంకో సబ్జెక్ట్, కేసీఆర్ ప్రతిరోజు టీవీ చూస్తాడు, చెప్పండి. కేసీఆర్ వాచెస్ టీవీ ఎవ్రీడే అనొచ్చు, లేదా కేసీఆర్ డస్ వాచ్ టీవీ ఎవ్రీడే అనొచ్చు. నెక్స్ట్ ఇంకో సబ్జెక్ట్. అక్కడ లేవండి బాబు, సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళందరూ లేవండి. రైట్. అక్కడ మోడీ ఉంది. మోడీ ప్రతిరోజు టీవీ చూస్తాడు. మోడీ వాచెస్ టీవీ ఎవ్రీడే. మోడీ వాచెస్ టీవీ ఎవ్రీడే. నెక్స్ట్ అక్కడ మై ఫ్రెండ్స్ అనే సబ్జెక్ట్ ఉంది. మా ఫ్రెండ్స్ ప్రతిరోజు టీవీ చూస్తారంటే మై ఫ్రెండ్స్ వాచ్ టీవీ ఎవ్రీడే. మై ఫ్రెండ్స్ వాచ్ టీవీ ఎవ్రీడే. ఇక్కడ ఇంకొక సబ్జెక్ట్ ఉంది, తీసుకో బాబు. అక్కడ గౌతమి అని ఉంది. ఆ గౌతమి రోజు టీవీ చూస్తుంది, చెప్పండి. గౌతమి వాచెస్ టీవీ ఎవ్రీడే అనొచ్చు, గౌతమి డస్ వాచ్ టీవీ ఎవ్రీడే అని అనొచ్చు. రైట్. రైట్. మీరు వచ్చేసేయండి, మీరు కూర్చోండి.
సో ఫ్రెండ్స్, సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే సింపుల్ గా ప్రతిరోజు చేసే పనులన్నీ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను కొన్ని తెలుగులో వాక్యాలు చెప్తాను, మీరు ఇంగ్లీష్ లేపాలి. ఆర్ యు రెడీ? నేను ప్రతిరోజు టెన్నిస్ ఆడతాను. ఐ ప్లే టెన్నిస్ ఎవ్రీడే. నేను ప్రతిరోజు మార్కెట్కి వెళ్తాను. నేను ప్రతి సండే సీఎం ని కలుస్తాను. ఐ మీట్ సీఎం ఎవ్రీడే. నేను ప్రతిరోజు డైరీ రాస్తాను. ఐ రైట్ డైరీ ఎవ్రీడే. వెరీ గుడ్. ఇలా ప్రతిరోజు చేసే పనులు, ప్రతి వారం చేసే పనులు, ప్రతి నెల చేసే పనులు, ప్రతి సంవత్సరం చేసే పనులని ఈ టెన్స్ లో చెప్పాలి. డిడ్ యు అండర్స్టాండ్? రైట్. ఇప్పుడు ఒక్కరొకరిని ఒక్కో తెలుగు వాక్యం అడుగుతాను, మీరు ఇంగ్లీష్ చెప్పాలి. ఆమె ప్రతి సండే మార్కెట్ కు వెళ్తది. దీన్ని ఇంగ్లీష్ చెప్పమ్మా. She goes to market every Sunday. She goes to market. She goes to market every Sunday. Is it right answer? Come on, claps for her. Very good. మా ఫ్రెండ్స్ ప్రతిరోజు టీవీ చూస్తారు. సబ్జెక్ట్ మా ఫ్రెండ్స్ అన్నమాట. మా ఫ్రెండ్స్ ప్రతిరోజు టీవీ చూస్తారు. ఇంగ్లీష్ చెప్పండి. They watch TV. మై ఫ్రెండ్సే సబ్జెక్ట్. మా ఫ్రెండ్స్ ప్రతిరోజు టీవీ చూస్తారు. చెప్పండి. My friends watch TV every day. మై ఫ్రెండ్స్ వాచ్ టీవీ ఎవ్రీడే. ఈజ్ ఇట్ రైట్? కమ్ ఆన్, క్లాప్స్. ఆమె ప్రతిరోజు డైరీ రాస్తుంది. దీని ఇంగ్లీష్ చెప్పండి. ఆమె ప్రతిరోజు డైరీ రాస్తుంది. చెప్పండి. She writes diary every day. మళ్ళీ చెప్పండి. She writes diary every day. She writes diary every day. Is it right answer? Yes, sir. Come on, claps. Next, మీరు తీసుకోండి. సుప్రియ ప్రతి నెల లండన్ వెళ్తది. Supriya goes to London every year. Is it right answer? Next, who is ready? ఏ తెలుగు వాక్యం ఇచ్చినా చెప్పగలగాలి. Yes, get up. మా అమ్మ ప్రతిరోజు యాపిల్స్ తింటది. మా అమ్మ ప్రతిరోజు యాపిల్స్ తింటది. My mother eats apple every day. My mother eats apples every day. Is it right answer? Yes, sir. Come on, claps. Right. Next, play Bob. మా పేరెంట్స్ ప్రతిరోజు గుడికి వెళ్తారు. మా పేరెంట్స్ ప్రతిరోజు గుడికి వెళ్తారు. My parents goes to మై పేరెంట్స్ గోనా గోసా go. చెప్పండి. My parents go to temple every day. మై పేరెంట్స్ గో టు టెంపుల్ ఎవ్రీడే. ఈజ్ ఇట్ రైట్ ఆన్సర్? కమ్ ఆన్, క్లాప్స్. సో అంతే ఫ్రెండ్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఇంత సింపుల్గా ఉంటుంది. ఏదైనా సరే ఒక పని నేను ప్రతిరోజు చేస్తా, ప్రతి వారం చేస్తా, ప్రతి నెల చేస్తా, ప్రతి సంవత్సరం చేస్తా అంటాం కదా. అంటే రిపీటెడ్గా చేసే పనులు, ఇంకా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటేనే రిపీటెడ్ యాక్షన్స్. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్స్ వాడి కూడా ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. అంటే ఇప్పుడు నేను ప్రతిరోజు టీవీ చూస్తానంటే హెల్పింగ్ వర్బ్ వాడి ఐ డూ వాచ్ టీవీ ఎవ్రీడే అనొచ్చు. ఐ డూ వాచ్ టీవీ ఎవ్రీడే. హెల్పింగ్ వర్బ్ లేకుండా చెప్పాలంటేనేమో ఐ వాచ్ టీవీ ఎవ్రీడే. హెల్పింగ్ వర్బ్తో కలిపి చెప్పాలంటేనేమో ఐ డూ వాచ్ టీవీ ఎవ్రీడే. మేము ప్రతిరోజు టీవీ చూస్తామంటే వీ డూ వాచ్ టీవీ ఎవ్రీడే. మీరు ప్రతిరోజు టీవీ చూస్తారంటే యూ డూ వాచ్ టీవీ ఎవ్రీడే. అతడు ప్రతిరోజు టీవీ చూస్తాడంటే హీ డస్ వాచ్ టీవీ ఎవ్రీడే. ఆమె ప్రతిరోజు టీవీ చూస్తాడంటే షీ డస్ వాచ్ టీవీ ఎవ్రీడే. సో బాగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో సెంటెన్సెస్ని హెల్పింగ్ వర్బ్స్ లేకుండా చెప్పొచ్చు, హెల్పింగ్ వర్బ్స్ వాడి కూడా చెప్పొచ్చు. ఇప్పుడు హెల్పింగ్ వర్బ్ లేకుండా చెప్పండి, డైరెక్ట్ మెయిన్ వర్బ్ ఉండాలి. నేను ప్రతిరోజు టీవీ చూస్తాను చెప్పండి, ఐ వాచ్ టీవీ ఎవ్రీడే. ఇప్పుడు హెల్పింగ్ వర్బ్ కలిపి చెప్పండి, ఐ డూ వాచ్ టీవీ ఎవ్రీడే. ఐ వాచ్ టీవీ ఎవ్రీడే కరెక్టే, ఐ డూ వాచ్ టీవీ ఎవ్రీడే కరెక్టే. ఇప్పుడు వీ తీసుకుందాం. హెల్పింగ్ వర్బ్ లేకుండా చెప్పండి, వీ వాచ్ టీవీ ఎవ్రీడే. హెల్పింగ్ వర్బ్తో చెప్పండి, వీ డూ వాచ్ టీవీ ఎవ్రీడే. ఇప్పుడు సబ్జెక్ట్ యూ, హెల్పింగ్ వర్బ్ లేకుండా చెప్పండి, యూ వాచ్ టీవీ ఎవ్రీడే. హెల్పింగ్ వర్బ్తో చెప్పండి, యూ డూ వాచ్ టీవీ ఎవ్రీడే. ఇప్పుడు సబ్జెక్ట్ దే, వితౌట్ హెల్పింగ్ వర్బ్ చెప్పండి, దే వాచ్ టీవీ ఎవ్రీడే. హెల్పింగ్ వర్బ్తో చెప్పండి, దే డూ వాచ్ టీవీ ఎవ్రీడే. ఇప్పుడు హీ తీసుకుందాం, హెల్పింగ్ వర్బ్ లేకుండా చెప్పండి, హీ వాచెస్ టీవీ ఎవ్రీడే. హెల్పింగ్ వర్బ్ ఉంటే హీ డస్ వాచ్ టీవీ ఎవ్రీడే. సబ్జెక్ట్ షీ, హెల్పింగ్ వర్బ్ లేకుండా చెప్పండి, షీ వాచెస్ టీవీ ఎవ్రీడే. హెల్పింగ్ వర్బ్తో చెప్పండి, షీ డస్ వాచ్ టీవీ ఎవ్రీడే. ఇట్లా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో సింపుల్గా రెండు రకాలుగా వాక్యాలు చెప్పొచ్చు. హెల్పింగ్ వర్బ్స్ లేకుండానేమో డైరెక్ట్ మెయిన్ వర్బ్ తీసుకోవాలి, అప్పుడు మెయిన్ వర్బ్కి ఎస్ చేర్చాల్సిన పని లేదు. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఇలా ప్రతిరోజు చేసే పనులని, మన యొక్క అలవాట్లను, మనం రెగ్యులర్ చేసే పనులను తెలియజేటకు వాడాలి. కోటి వాక్యాలు మాట్లాడినా సరే మెయిన్ వర్బ్ మాత్రం మొదటి రూపంలో ఉండాలి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో. డిడ్ యు అండర్స్టాండ్? డియర్ స్టూడెంట్స్, ఎవరైతే యూట్యూబ్లో ఈ క్లాస్ చూస్తున్నారో మీకు ఒక సంచలన శుభవార్త తెలియజేస్తున్నాను, వినండి. నేను ఇప్పుడు సరస్వతి దీక్షలో ఉన్నాను. ఈ దీక్ష 1 year ఉంటుంది. ఇది April 3, 2025 స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇయర్ వరకు కొనసాగుతుంది. ఈ దీక్ష యొక్క లక్ష్యం ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాలలో గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్లో చదివిన విద్యార్థులకి కంప్లీట్గా ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఇక్కడ
10th ఇంటర్ డిగ్రీ ఈ 3 కోర్సులు మీరు గవర్నమెంట్లో చదివినట్లు జిరాక్స్ సర్టిఫికెట్లు తీసుకొని వస్తే సరిపోతుంది. మీరు ఇంట్లో కూర్చొని 1000 యూట్యూబ్ ఛానల్స్ చూసినా 1000 బుక్కులు చదివినా మీకు ఇంగ్లీష్ రాదు. ఇది 100% నిజం. 20 సంవత్సరాల అనుభవంతో చెప్పేస్తున్నాను. సో మీరు తీరిక తీసుకొని లగేజీలు తీసుకొని రావాల్సిందే. నా దగ్గరికి కాకపోతే ఏ గురువు దగ్గరికి అయినా సరే మీరు గురువు దగ్గర జర్నీ చేస్తేనే ఇది ఇంగ్లీష్ వచ్చేస్తుంది. మీరు ఇంట్లో కూర్చొని 1000 యూట్యూబ్ ఛానల్స్ చూసినా ఇంగ్లీష్ రాదు, వస్తుంది కొంతవరకే. కానీ డైరెక్ట్గా లైవ్ ట్రైనింగ్ తీసుకుంటే ఎంతవరకైనా వస్తుంది. సో మీలో ఎవరికైనా ఎకనామికల్ ప్రాబ్లమ్స్ ఉంటే అమీర్పేట్లో ఆంగ్లేజ్ఞం అనే క్యాంపస్ ఉంటుంది. ఇక్కడ కంప్లీట్గా ఫ్రీ, కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. 10th ఇంటర్ డిగ్రీ గవర్నమెంట్లో చదివిన విద్యార్థులందరికీ కంప్లీట్గా ఫ్రీ. మిగతా వాళ్ళకేమో 18,000 కోర్సు ఫీజు ఉంటుంది. ఇక్కడ ఫీజులు పే చేసిన విద్యార్థులే 90% ఉన్నారు. సో ఫ్రీ అంటే జనరల్గా మీరు లైట్గా తీసుకుంటుంటారు. సో ఫ్రీగా అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులకు కూడా ఫీజు పే చేసిన విద్యార్థుల పక్కన నేను కూర్చొని మీరు పాఠాలు వింటారు కాబట్టి మీరు ఫ్రీ అంటే దాన్ని తక్కువ అంచనా వేయద్దు. వీళ్ళతో పాటే కూర్చొని మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటారు.